మైనర్లపై అఘాయిత్యాలు జరిగినప్పుడు ఎక్కువగా పోక్సో యాక్ట్ అనేటువంటి మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ మధ్యకాలంలో పోక్సో కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. మైనర్లను ఎవరైనా వేధించినప్పుడు ఈ పోక్సో యాక్ట్ కింద వాళ్ళపైన కేసులు పెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలోనే ఎలాగైతే కేసులు పెరుగుతున్నాయో తప్పుడు కేసులు కూడా పెరుగుతున్నాయనేటువంటి వాదన ఒకటి వినిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు పోక్సో కేసు అనేది ఎప్పుడు పెట్టాలి, ఈ చట్టం ఎట్లా దుర్వినియోగం అవుతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ మరియు పింక్ లీగల్ ఫౌండర్ మానసి చౌదరి గారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం, పోక్సో చట్టం అనేది చూస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా పోక్సో యాక్ట్ చాలా కేసుల్లో పెడుతూ ఉన్నారు. సో అసలు యాక్చువల్గా పోక్సో యాక్ట్ అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? సో పోక్సో యాక్ట్ ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగైన్స్ సెక్షువల్ ఒఫెన్సెస్. సో ఏమైనా చిల్డ్రన్ ఉంటే మైనర్స్, సో బిలో 18 years ఎవరైనా మైనర్స్ ఉంటే వాళ్ళతో ఏమైనా సెక్షువల్ ఒఫెన్స్, సెక్షువల్ అసాల్ట్, యూజ్ ఆఫ్ చైల్డ్ ఫర్ పొర్నోగ్రఫీ అట్లాంటిది ఏమైనా అయితే పోక్సో యాక్ట్ అప్లికబుల్ ఉంటుంది. సో మన రెగ్యులర్ క్రిమినల్ యాక్ట్ BNS భారతీయ న్యాయ సంహిత అది కూడా అప్లై అవుతుంది, ప్లస్ అడిషనలీ పోక్సో కూడా అప్లై అవుతుంది. ఓకే. సో అంటే ఒకసారి పోక్సో కేసు పెడితే సో అతని జీవితం పైన ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది మేడం? ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది? సో పోక్సో కేసులో అయితే ఒఫెన్స్ ఎంత సీరియస్ ఉంది, సో రేప్ ఉందా, చిన్న ఒఫెన్స్ ఉందా, అయితే సో గ్రావిటీ డిగ్రీ ఒఫెన్స్ది ఏముంది, మరి ఒఫెండర్ రిపీట్ ఒఫెండర్నా, ఫస్ట్ టైం ఒఫెండర్నా, ఒఫెండర్ ఏజ్, అవి అన్నీ కన్సిడర్ చేసి కోర్ట్ పనిష్మెంట్ ఇస్తుంది. కానీ పోక్సోలో పనిష్మెంట్ ఎక్స్ట్రా స్ట్రిక్ట్ ఉంటుంది. సో మనం నార్మల్ క్రిమినల్ లా BNSలో పనిష్మెంట్ ఉంది కాకుండా దీంట్లో మోర్ నంబర్ ఆఫ్ ఇయర్స్, సో 14 years, లైఫ్ ఇంప్రిజన్మెంట్, రిగరస్ పనిష్మెంట్ అట్లాంటివి ఎక్కువ కేసెస్ ఉంటాయి. ఓకే. అంటే పిల్లలకు సంబంధించి ఓన్లీ లైంగిక వేధింపులైనా మిగతా సందర్భాల్లో కూడా ఈ పోక్సో యాక్ట్ పెట్టొచ్చా మేడం? సో పోక్సో ఈజ్ ఓన్లీ ఫర్ సెక్షువల్ ఒఫెన్సెస్. ఓకే. సో పిల్లల సంబంధించిన ఏదైనా పిల్లలకి ఏదైనా సెక్షువల్ ఒఫెన్స్, సెక్షువల్ అసాల్ట్ అయితే పోక్సో అప్లై అవుతుంది. వేరే ఏదైనా ఉంటే పోక్సో అప్లికబుల్ లేదు. ఓకే. అంటే పిల్లలు అంటే దీంట్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు వస్తారు, లేదంటే అమ్మాయిలకు సంబంధించి పోక్సో యాక్ట్ వర్తిస్తుంది? లేదు, పిల్లలంటే అందరు వస్తారు. ఎవరైనా 18 years బిలో ఉంటే దానికి పోక్సో యాక్ట్లో వస్తారు. ఓకే. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలామంది అసలు మైనర్ అనే దానికి డెఫినేషన్ ఏంటనేది సరిగా తెలియట్లేదు మేడం. అంటే బిలో 18 అని కొందరు అంటారు, బిలో 16 అని కొందరు అంటారు. సో యాక్చువల్గా ఈ మైనర్ అంటే ఏంటి మేడం? సో యాక్చువల్లీ మైనర్ అంటే బిలో 18, ఎనీబడి బిలో 18 ఈజ్ అ మైనర్. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే 3 different types of ఏజెస్ ఉన్నాయి. ఒకటంటే మ్యారేజబుల్ ఏజ్. మ్యారేజబుల్ ఏజ్లో అమ్మాయిలకి 18 years, అబ్బాయిలకి 21 years, అదొకటి ఉంది. మరి సెకండ్ అంటే మైనర్ మేజర్ కోసం 18 years ఇద్దరికి ఆ ఏజ్. థర్డ్ అంటే ఏజ్ ఆఫ్ కన్సెంట్. ఓకే. ఏజ్ ఆఫ్ కన్సెంట్ మన లాలో ముందు 16 years ఉండింది, కానీ ఇప్పుడు 18 years చేశారు, పెంచారు ఏజ్ ఆఫ్ కన్సెంట్. సో బికాస్ ఆఫ్ దట్ 16 years there was a confusion కి మైనర్ అంటే 16 years or 18 years, బట్ మైనర్ మీన్స్ ఎనీబడి బిలో 18 years. ఓకే. సో యాక్చువల్గా ఈ మైనర్ల టాపిక్ వచ్చింది కాబట్టి సో ఎట్లా ఉంటుంది మేడం? అంటే ఈ ఏజ్లో ఎందుకు వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు? అంటే మైనర్లు కూడా మనం కలిసి ఉండడానికి కూడా చూస్తూ ఉన్నాం. సో వాళ్ళు ఎక్కువ ఎందుకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు అనుకోవచ్చు మైనర్స్? దానికి నేను లీగల్గా ఏం చెప్పగలుగుతాను, కానీ ఆ ఏజ్ అట్లా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పోజర్ కూడా ఎక్కువ ఉంది, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది. సో అందుకే ఎక్కువ రిలేషన్షిప్స్, ఇంకా కొంచెం క్లారిటీ ఉండదు, మెచ్యూరిటీ ఉండదు, సో కన్ఫ్యూజన్ ఉంటుంది. సో వాళ్ళకి ఆ డైరెక్షన్ ఉండదు కి ఎగ్జాక్ట్లీ నేను ఏం చేయాలి, ఎట్లాంటిది రిలేషన్షిప్ ఉండాలి, ఏం జరుగుతుంది, అది నాకు 100% అర్థమవుతుందా లేదా, నా కన్సెంట్ ఉందా లేదా, అవి అన్నీ కొంచెం క్లియర్గా ఉండవు ఏజ్ తక్కువ ఉన్నప్పుడు. ఓకే. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా సందర్భాల్లో మైనర్లుగా ఉన్నప్పుడే వాళ్ళు అంటే లవ్లో ఉండడము, సో ఒకసారి లవ్ బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పోక్సో కేసు పెట్టడము, ఇలాంటివి చూస్తూ ఉన్నాం. సో నిజంగా పోక్సో కేసు అనేది ఆ సందర్భంలో అప్లికబుల్ అవుతుంది అంటారా? సో ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఫర్ ఎనీ సెక్షువల్ రిలేషన్షిప్స్ విత్ అ గర్ల్ is 18 years. So before it was 16 years. So even if the sexual relationship is with consent, still it will be considered rape if the girl is a minor, that is under 18 years. So while relationship lo unnaru ledu daniki emaina relevance ledu, because law considers that you must know what the law is. సో ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. సో నాకు తెలీదు 18 years బిలో ఉంటే ఇట్లా రేప్ అని అంటారు, అట్లాంటిది మీరు చెప్తే అది లా కోర్టులో ఒప్పుకోరు. సో యూ షుడ్ నో దాట్
below 18 you cannot have sexual relationships with a girl because it is considered as rape. ఓకే. సో అంటే చాలా సందర్భాల్లో చూస్తున్నాం, ఈ మధ్యకాలంలో ఎక్కువ చాలా కేసుల్లో కూడా మనకు వినిపిస్తుంది ఇది ఎక్కువగా మిస్యూజ్ అవుతుంది అనేటువంటి వార్త వినిపిస్తుంది. అంటే ఇద్దరు ఇష్టపూర్వకంగానే కలిసి ఉండి తర్వాత ఇలాంటి కేసులు పెట్టడం అనేది చూస్తూ ఉన్నాం. సో మీ దృష్టికి అలాంటి కేసులు ఏమైనా వస్తూ ఉంటాయా, నిజంగానే ఇది మిస్యూజ్ అవుతుందంటారు? సో మనం కొంచెం ఆలోచించుకుంటే లెట్ us see the society we live in. మన సొసైటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు క్రైమ్ రేట్ చాలా ఎక్కువ ఉంది, ఫీమేల్స్ క్రైమ్ రేట్ అగేన్స్ట్ విమెన్. థర్డ్లీ మన సొసైటీలో చిల్డ్రన్కి ఏదైనా సెక్షువల్ అసాల్ట్ అయితే ఫస్ట్లీ అవేర్నెస్ ఉండదు. ఆ చిల్డ్రన్కి వచ్చి అట్లాంటిది ఏమైనా అయితే పేరెంట్స్కి చెప్పడం, మరి దాని తర్వాత సొసైటీకి చెప్పడం, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం చాలా పెద్ద స్టెప్స్. సో అట్లాంటిది సిచ్యువేషన్లో మనము అవుట్ ఆఫ్ ఇఫ్ దెర్ ఆర్ 100 కేసెస్ అట్లీస్ట్ 70-80 విల్ గో అన్రిపోర్టెడ్. వాళ్ళు రిపోర్టే చేయరు జెన్యూన్ కేసెస్ మన సొసైటీ సిచ్యువేషన్ వల్ల. దాంట్లో నుంచి ఏదైనా 20 కేసెస్ రిపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఎవిడెన్స్ ఉండదు, ఎందుకంటే ఇట్లాంటి కేసెస్ క్లోజ్డ్ రూమ్లో అవుతుంది, ప్రైవేట్ సిచ్యువేషన్లో అవుతుంది, విట్నెసెస్ ఉండవు. సో అది ప్రూవ్ చేయడం చాలా డిఫికల్ట్. సో that is again another reason why people don't file these cases. So ఇట్లాంటిది సిచ్యువేషన్లో ఆఫ్ కోర్స్ కొన్ని కేసెస్ ఉంటాయి మిస్యూజ్ చేస్తారు. అట్లా ఎనీవేర్ ఇన్ లైఫ్ దే విల్ బీ సంబడి హూ విల్ అబ్యూస్ ద సిస్టమ్. కానీ అది పట్టుకొని మనము మొత్తం లాని అబ్యూస్ చేస్తున్నారు అట్లాంటిది అనుకుంటే అది యాక్చువల్గా కరెక్ట్, అది గ్రౌండ్ రియాలిటీ కాదు. ఓకే. అంటే జనరల్గా ఇలాంటి చట్టం మిస్యూజ్ కావద్దు అంటే, తప్పుడు కేసులు పెట్టొద్దు అంటే, సో కేసు పెట్టడానికే ముందే పోలీసులు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుందంట? సో ఎట్లాంటి ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ లాంచ్ చేస్తే పోలీస్ ఏం చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో పోలీస్కి కూడా తెలుసు ఎక్కడైనా కొంచెం ఫాల్స్ కేసు ఉంది, లేకపోతే ఎక్కడైనా జెన్యూన్ కేసు ఉంది. సో చాలా అయితే రిలేషన్షిప్ బ్రేకప్ అయినాక పేరెంట్స్ అట్లాంటిది కేసు పెడితే పోలీస్కి కొంచెం తెలుస్తుంది, ఓకే మేబీ దిస్ ఇస్ నాట్ ఎ రియల్ కేస్ ఆఫ్ రేప్, బట్ ఇఫ్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఇస్ నాట్ దేర్ ఆఫ్ కోర్స్ ఇట్ విల్ బీ కన్సిడర్డ్ రేప్. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాని తర్వాత కోర్టులో కూడా కేసు వెళ్ళినాక అక్కడ కూడా ప్రూవ్ చేయాలి కదా అయిందా లేదా. సో ఉట్టి కేసు ఫైల్ చేస్తే గిల్టీ అని అనుకోరు. సో ఫాల్స్ కేసు ఉంటే కూడా పోలీస్ సిస్టమ్, కోర్ట్ సిస్టమ్ ఇన్వెస్టిగేట్ చేసి చూస్తారు రియల్ కేసు ఉందా, ఫాల్స్ కేసు ఉందా, ఇంకా దాన్ని బట్టి జడ్జ్మెంట్ ఇస్తారు. ఓకే. అంటే చాలా సందర్భాలు ఎట్లా చూస్తుంటాం, ఇలాంటి కేసెస్లో పోక్సో అని కంప్లైంట్ చేయగానే కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో అది కొంత మిస్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందంటారా, లేదంటే కొంత బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఉంటేనే బాగుంటుందంటారా? ఇట్లాంటిది కేసులో యాక్చువల్లీ బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ రిపోర్ట్ చేయాలి. అయితే నా ఒపీనియన్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అని ఒక స్టెప్ పెట్టకూడదు, ఎందుకంటే నేను దీని ముందు కూడా చెప్పాను మన సొసైటీలో సిచ్యువేషన్ ఏముంది, ఈ కేసు రిపోర్ట్ చేయడమే చాలా పెద్ద, అయితే జెన్యూన్ కేసెస్ రిపోర్ట్ చేయడమే చాలా పెద్ద స్టెప్. ఇంకా మనకి తెలుసు మన కంట్రీలో ఎన్ని క్రైమ్స్ జరుగుతాయి బిహైండ్ క్లోజ్ డోర్స్, చిల్డ్రన్కి కూడా సేఫ్ లేదు, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, నోన్ పీపుల్ నుంచి కూడా చాలా సెక్షువల్ అసాల్ట్ అవుతుంది. సో జెన్యూన్ కేసెస్కి రిపోర్ట్ చేయాలంటే మనం ఇంకా బ్యారియర్స్ పెడితే ఇంకా రిపోర్టింగ్ రేట్ తక్కువ అవుతుంది, ఇంకా వాళ్ళకి జస్టిస్ రాదు. సో 1-2 మిస్యూజ్ కేసెస్ తీసుకొని అందరు జెన్యూన్ కేసెస్కి కూడా మనము ప్రాబ్లం క్రియేట్ చేస్తే మరి లాకి దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ద లా. అంటే ఇలాంటి కేసెస్లో మనం ఎట్లా చూస్తుంటాం అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా కన్సెంట్తోనే ఇద్దరు కలిసి ఉండడం, లేదంటే ఎట్లా సెక్స్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఒకసారి వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అయిన తర్వాత మళ్ళీ అమ్మాయి బయటకు వచ్చి కేసు పెట్టడం అనేది చాలా సందర్భాల్లో చూస్తున్నాం. అదే పాయింట్లో మిస్యూజ్ అవుతుంది అనేటువంటి ఒక భావన వినిపిస్తుంది. నిజంగానే అలాంటి కేసెస్లు మీకు ఏమైనా దృష్టికి వచ్చాయి, ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి? సో అలాంటిది కేసెస్లో కూడా కోర్ట్స్ చూసుకుంటారు. సో కోర్ట్స్ ప్రతి కేసుకి కేస్ బై కేస్ చూస్తారు. సో ఇట్లాంటివి కేసెస్లో కూడా కోర్ట్స్ చూసి చెప్పారు, ఓకే దిస్ డజంట్ అపియర్ టు బీ అ కేస్ ఆఫ్ రేప్, దిస్ అపియర్స్ టు బీ అ కేస్ ఆఫ్ అ రిలేషన్షిప్ గాన్ బ్యాడ్. సో కోర్ట్స్ కూడా సిచ్యువేషన్ చూసి కాంటెక్స్ట్ చూసి జడ్జ్మెంట్ ఇస్తారు. ఇట్లా ఏం లేదు కి కంప్లైంట్ చేస్తే కంపల్సరీగా గిల్టీనే చెప్తారని. సో కేస్ టు కేస్ చూసుకుంటారు. ఇంకా consensual courts ki if courts think that it is consensual, then they will not give a judgment that he is guilty. Okay, so చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అమ్మాయి అంగీకారం లేకున్నా కూడా అమ్మాయికి సంబంధించినటువంటి పేరెంట్స్ వచ్చి కేసు పెడుతూ ఉంటారు ఈ పోక్సో కేసులు అనేవి. సో నిజంగా అమ్మాయికి సంబంధించినటువంటి పేరెంట్స్ ఈ పోక్సో కేసులు పెట్టొచ్చా ఏంటి మేడం చట్టం ఏమి? పెట్టొచ్చు. సో పోక్సోలో రూల్ ఏంటంటే ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. సో
friends, neighbors, family members. In fact, it is compulsory that if you know that there is a child abuse, you have to complain to the police and you have to report it. Okay. So ఎవరైనా రిపోర్ట్ చేయొచ్చు. సో ఇట్లాంటిది కేసెస్లో అయితే బ్రేకప్ అయితే లేకపోతే రిలేషన్షిప్ లో నుంచి బయటకు వచ్చినాక పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు చేయొచ్చు, వాళ్ళకి రైట్ ఉంది. కానీ పోలీస్ ఇంకా కోర్ట్ అమ్మాయి టెస్టిమనీ కూడా తీసుకుంటుంది. సో అమ్మాయి ఏం చెప్తుంది అది కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు, కి యాక్చువల్లీ అయిందా లేదా అని వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. ఓకే. సో ఎట్లా ఉంది మేడం, అంటే పోక్సో కేసులకు సంబంధించి ఎట్లా ఉందంటే డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయా? సో ఎట్లా ఉందంటే చాలా మిస్యూజ్ చేసి తప్పుడు కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి కదా, సో ఎట్లా ఉంది ఈ కేసెస్ సంఖ్య ఎట్లా ఉంది? అట్లా ఏం లేదు. యాజ్ ఐ సెడ్ బిఫోర్, రిపోర్టింగ్ కేసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తక్కువ ఉన్నాయి. సో 1000 కేసెస్ అయితే దాంట్లో హార్డ్లీ 100 కేసెస్ రిపోర్ట్ చేస్తారు. ఆ 100 కేసెస్లో కూడా రిపోర్ట్ చేసినాక నెక్స్ట్ స్టెప్స్ ఇన్వెస్టిగేషన్, కోర్ట్ కేస్ చాలా తక్కువ అవుతుంది. సో దాంట్లో నుంచి 1-2 మిస్యూజ్ కేసెస్ మనం తీసుకొని దాని మీద ఫోకస్ చేసి దాన్ని హైలైట్ చేసి చాలా మిస్యూజ్ అవుతుంది అని చెప్తే it is not the ground reality. Okay. So actually there are many genuine cases under POCSO. Sometimes it's misused like any other law which is misused in our country. Corporate law undani, కాన్స్టిట్యూషనల్ లా ఉండని అన్ని లాస్లో మిస్యూజ్ అవుతుంది. కానీ మనము ఆ ఒక్క కేసు తీసుకొని చెప్పముకి ఓ కాన్స్టిట్యూషన్ లా ఇస్ అబ్యూస్, సో ఫండమెంటల్ రైట్స్ అన్ని తీసేయండి అట్లా చెప్పము. సో అట్లాంటిది మనము ఇట్లాంటి కేసెస్లో కూడా మొత్తం కంప్లీట్ పిక్చర్ చూసుకోవాలి. 1-2 మిస్యూజ్ కేసెస్ చూసి అట్లాంటిది ఒపీనియన్ చేస్తే ఇది గ్రౌండ్ రియాలిటీ కాదు. ఓకే. సో మీరు ఏం చెప్తారు మేడం, అంటే పోక్సో కేసుల్లో ఒకసారి ఇరుక్కున్న తర్వాత ఆ అబ్బాయికి కానివ్వండి అమ్మాయిలు కానీ ఫ్యూచర్ ఎట్లా స్పాయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో పోక్సో కేసే కాదు, ఏదైనా క్రిమినల్ కేస్ ఎవరి గురించి లాజ్ అయితే మీరు పేరు మీద ఎఫ్ఐఆర్ వస్తే అది రికార్డ్లో వెళ్ళిపోతుంది, పోలీస్ రికార్డ్లో. సో దానికి వీసాస్ లేకపోతే పాస్పోర్ట్ లేకపోతే ఇట్లాంటిది సిచ్యువేషన్స్లో జాబ్ అప్లై చేసుకుంటే ఏదైనా క్రిమినల్ రికార్డ్ ఉంటే obviously it will be difficult to go ahead. It's not that life will stop, life will continue, but there will be sometimes there may be challenges about that. But just because an FIR is filed doesn't mean your life will it will go on your criminal record. If the case is dismissed, case is closed, you are considered not guilty, it will be removed from the records. So it is not that just because an FIR is filed your life is over or anything like that. సో ఒకసారి పోక్సో కేసు పెట్టిన తర్వాత సో ఎలాంటి ప్రూఫ్స్ మనం చూపించాల్సి ఉంటుంది మేడం, ఆ కేసు జెన్యూనా కాదా అంటే? సో కేసు ప్రూవ్ చేయడానికి అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి ఎలాంటి ప్రూఫ్స్ అనేది వాళ్ళు పోలీసులకు కానివ్వండి లేదంటే ఇన్వెస్టిగేషన్ టైంలో చూపించాల్సి ఉంటుంది? ప్రైవేట్ సిచ్యువేషన్స్లో బిహైండ్ క్లోజ్ డోర్స్ అవుతాయి. సో ప్రూఫ్ విట్నెసెస్ లేకపోతే ఏదైనా చూపించడం చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఇంకా చాలామంది ఈ కేసు లేటర్ ఫైల్ చేస్తారు కదా, ఈ రోజు అయితే రేపు ఫైల్ చేయరు, 1 year 2 years తర్వాత కూడా ఫైల్ చేస్తారు. సో అప్పటి వరకు ఏదైనా ప్రూఫ్ ఉంటే కూడా అది వెళ్ళిపోతుంది. అప్పటికప్పుడు హెల్త్ టెస్ట్, మెడికల్ చెకప్, DNA టెస్ట్ అట్లాంటివి తీసుకొని ప్రూఫ్ సబ్మిట్ చేస్తే చేయొచ్చు. కానీ బికాస్ ఆఫ్ డిలే అవి ఉండవు ఆప్షన్స్. సో కోర్ట్స్ ఆల్సో నో దాట్. సో అందుకే ఏమి ప్రూఫ్ అవసరం లేదు. testimony is enough. So witness testimony or victim testimony is enough proof. ఓకే. సో ఇలాంటి కేసులు అంటే క్రైమ్ జరిగిన వెంటనే ఇప్పుడు మీరు చెప్పినట్టు రిజిస్టర్ కాకుండొచ్చు, సో కొన్ని రోజుల తర్వాత కేసు పెట్టొచ్చు. సో నిజంగా కొన్ని రోజుల తర్వాత కేసు పెడితే ఈ పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు చెల్లుతాయా లేదా? క్రిమినల్ లాలో ఏమీ టైం లిమిట్ లేదు. సో మీరు ఎప్పుడైనా క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. 1 day లేటర్, 1 month లేటర్, 5 years లేటర్, 10 years లేటర్ కూడా చేయొచ్చు. సో మనం మీటూ మూవ్మెంట్లో కూడా చూసాము. 10 years ముందు అయిన ఇన్సిడెంట్కి ఇప్పుడు ఫైల్ చేశారు కంప్లైంట్. సో కంప్లైంట్ ఎప్పుడైనా ఫైల్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే మరి ఎవిడెన్స్ ఇంకా ఏమైనా అది లేకుండా ఆ కంప్లైంట్ని ప్రూవ్ చేయడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది. సో కంప్లైంట్ ఫైల్ చేసినాక నెక్స్ట్ స్టెప్స్ చాలా డిఫికల్ట్ అయిపోతాయి. రైట్ మేడం, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే పిల్లలపైన ఏదైనా అఘాయిత్యాలు జరిగినప్పుడు కానివ్వండి, ఏదైనా లైంగికపరమైనటువంటి వేధింపులు జరిగినప్పుడు ఈ పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంటుందని మానసి గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఒకసారి ఈ పోక్సో
యాక్ట్ ప్రకారం ఆ కేసులో ఇరుక్కుంటే మాత్రం సో జీవితాంతం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. సో దీంట్లో ఎవరు ఇరుక్కోవద్దు అనేటువంటి అభిప్రాయం కూడా ఆమె అయితే చెప్తూ ఉన్నారు. ఇక చాలామంది భావిస్తున్నట్లుగా పోక్సో యాక్ట్ కూడా మిస్యూజ్ అవుతుంది అనేటువంటి వాదనలో నిజం లేదు. ఎక్కడో ఒక కేసులో తప్పు జరిగినంత మాత్రాన మొత్తం ఓవరాల్గా కూడా ఈ పోక్సో యాక్ట్ అనేది తప్పు అనేటువంటి వాదన కూడా కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాన్ని ఆమె అయితే చెప్తున్నారు. విడుదల శ్రీనుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.